హాయ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ పెయింటింగ్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ అక్కడక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది. శారీ అంతా వేసుకోవచ్చు, బార్డర్ మీద కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బేస్ వైట్ కలర్ పెయింట్ చేసేసిన తర్వాత పైన బ్లూ కలర్ తోటి షేడ్ ఇస్తున్నాను. వైట్ వల్ల ఏమవుతుందంటే కలర్ మంచిగా బ్లెండ్ అయ్యి మంచిగా షేడ్ వస్తుంది. మనం ఒకవేళ మనకి షేడ్ అవసరం లేదు, మాకు సింగిల్ కలర్ కావాలి అని అనుకున్నా కూడా బేస్ కింద వైట్ వేసుకోవాలండి. ఎందుకంటే పైన ఉన్న కలర్ బ్రైట్గా కనిపిస్తుంది, క్లాత్ అబ్జార్బ్ చేసేసుకోకుండా మంచిగా కనిపిస్తుంది. ఒకవేళ మనం డైరెక్ట్ బ్లూ వేస్తే కలర్ని క్లాత్ కొంచెం అబ్జార్బ్ చేసి కొంచెం డార్క్ వస్తుంది. అలా కాదు, మనకు కలర్ బ్రైట్గా కావాలనుకుంటే కింద బేస్ వైట్ వేసుకొని, సింగిల్ కలర్ కావాలంటే వైట్ కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఒకవేళ మనకి షేడ్స్ కావాలి, కలర్ బ్లెండ్ చేసుకోవాలి అని అనుకుంటే వైట్ డ్రై అవ్వకముందే మనం పైన లేయర్ని వేస్తూ పెయింట్ని బ్లెండ్ చేసుకోవాలి. మనకి కనుక డార్క్నెస్ సరిపోకపోతే ఇలా ఇప్పుడు నేను వేసినట్టుగా ఇంకొక లేయర్ మనం వేసుకోవచ్చు. మనం ఏదైతే రెఫరెన్స్ ఇమేజ్ పెట్టుకుంటామో ఆ ఇమేజ్లో ఉన్న షేడ్స్ని మ్యాచ్ చేసేలాగా మనం దాన్ని బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎంత వైట్ కనిపించాలి, ఎంతవరకు బ్లెండ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ బ్లెండ్ చేసుకోవాలి కలర్ని అనేది మనం చూసుకొని మనం పెయింట్ని బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా కంప్లీట్ ప్యూర్ వైట్ ఉంచాలి అని అనుకుంటే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి మంచిగా డెప్త్ వస్తుందండి పెయింటింగ్లో. ఎప్పుడైనా మనకి కావాల్సిన షేడ్ కన్నా కొంచెం లైట్ డార్క్గా వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇమ్మీడియట్గా డ్రై అవ్వకముందే కరెక్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం లైట్ అయింది అనుకోండి, మనం ఏదైతే కలర్ యూస్ చేస్తున్నామో దాంతో కొంచెం షేడ్ ఇచ్చేయచ్చు. డార్క్ అయింది అనుకోండి, కొంచెం వైట్ అప్లై చేసి దాన్ని లైట్ చేసేసుకోవచ్చు. మనకి రిఫరెన్స్ ఇమేజ్లో ఉన్నట్టుగా వచ్చేలాగైనా చేసుకోవచ్చు, లేదా మనం పెయింట్ వేసిన తర్వాత అది మనకి ఎలా నచ్చుతుందో అలా చూసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్కి ఎప్పుడైనా సరే మధ్యలో ఉన్న పార్ట్ కానీ దాని మీద ఉన్న వెయిన్స్ కానీ ఏదైనా డీటెయిలింగ్ ఇవ్వాలనుకుంటే బేస్ ఇచ్చిన షేడ్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం పైన కలర్ అప్లై చేయాలి. లేదంటే రెండు కలిపి స్మడ్జ్ అయిపోయి కలిసిపోతుందండి, తెలీదు. సో ఇక్కడ లీవ్స్ వేసేసుకున్న తర్వాత మనకి అంత షార్ప్ లైన్స్ అక్కర్లేదు అని అనుకున్నప్పుడు కొంచెం పెయింట్ వెట్గా ఉన్నప్పుడే మనం వెయిన్స్ కానీ ఏమైనా వేసేసుకోవచ్చు. అలా కాదు, షార్ప్ లైన్స్ కావాలి మాకు, అలా స్మడ్జ్ అయినట్టు వద్దు అని అనుకుంటే మాత్రం కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. సో ఇలాగా లీవ్స్కి వెయిన్స్ వేసేసుకున్న తర్వాత మధ్యలో పార్ట్ ఫిల్ చేసేసానండి నేను. ఇక్కడ నేనైతే మాత్రం కంప్లీట్గా డ్రై అవ్వనివ్వలేదు, కొంచెం వెట్గా ఉన్నప్పుడే నేను ఆకుల మధ్యలో గీతలు గీసేసుకున్నాను. సో నాకు షార్ప్ లైన్స్ నాకు అక్కర్లేదు కాబట్టి మధ్యలో ఇలా మనకి కావాల్సిన పోలెన్స్ అవన్నీ వేసేసుకుంటే మనకి బంచ్ అనేది అయిపోతుంది. సో ఈ బంచెస్ని మనం శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ అక్కడక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూపిస్తాను. బాయ్.